ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విశాఖపట్నం పాత్ర అత్యంత కీలకమని చెప్పవచ్చు. రాష్ట్రం అధికారికంగా బలోపేతం కావాలంటే ఒక భారీ రెన్యూ నగరం అవసరం. ఆ లోటును భర్తీ చేసే సామర్థ్యం విశాఖపట్నానికి ఉందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాలు, నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే నగరంగా నిలిచింది. అయితే రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ తెలంగాణకు పరిమితం అవడంతో హైదరాబాద్ ఒక కీలక రెవెన్యూ కేంద్రాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితిలో విశాఖపట్నం పైనే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఆశలు పెట్టుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం ఇప్పుడు అభివృద్ధి పరంగా మరింత వేగం పుంజుకుంటోంది. గత 10 ఏళ్లలో ప్రభుత్వాలు మారినా విశాఖ అభివృద్ధి మాత్రం తొలి ప్రాధాన్యత కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ హోదా ఇవ్వడం ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించడంతో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రోడ్లు, డ్రైనేజ్, రవాణా వ్యవస్థ, పట్టణ సదుపాయాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం అభివృద్ధికి ప్రధాన కారణంగా ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిలుస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్ట్, నౌకాదళ స్థావరం వంటి సంస్థలు నగర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిగా ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఐటీ రంగం కూడా విశాఖ వైపు అడుగులు వేస్తుండడం గమనార్హం. ఇటీవల గూగుల్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఇది విశాఖను భవిష్యత్తులో గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా కీలక మైలురాయిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక విధానాలతో ముందుకు వస్తోంది. ఈ అభివృద్ధి ప్రభావం నేరుగా రియల్ ఎస్టేట్ రంగంపై పడుతోంది. విశాఖలో భూముల ధరలు, నివాస మరియు వాణిజ్య ప్రాజెక్టులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో ముంబై తరహా అభివృద్ధి సాధించే ప్రాంతంగా గాజువాకను నిపుణులు పేర్కొంటున్నారు. విశాఖ నగరంలో కీలక భాగమైన గాజువాక దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక్కటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ దృష్ట్యా గాజువాక అత్యంత వేగంగా ఎదుగుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. గాజువాకకు సమీపంలోని అనకాపల్లి ప్రాంతం కూడా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అనేక పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో ఈ ప్రాంతాలు గ్రేటర్ విశాఖ పరిధిలోకి వస్తున్నాయి. పరిశ్రమలు, ఐటీ హబ్లు, మౌలిక వసతుల అభివృద్ధి కలిసి వచ్చి ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో భారీ ఆర్థిక కేంద్రంగా మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పరిణామాలన్నిటితో చూస్తే విశాఖపట్నం, ముఖ్యంగా గాజువాక ప్రాంతం రాబోయే సంవత్సరాల్లో మరో ముంబైలా అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ రంగం, యువతకు ఉపాధి అవకాశాలు అన్ని కలిసి వచ్చి విశాఖను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.